హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డిసిఎస్ గేమింగ్. నేనైతే 2 స్క్వేర్ అయితే స్టార్ట్ కొట్టాను. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే చేసుకుంటలేదు. లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మనమైతే ఇప్పుడు క్లాక్ టవర్లో దిగిపోదాం. క్లాక్ టవర్లో దిగుతున్నాం కానీ ఎవడో దిగుతలేదు మనతోని. ఏం పర్లేదు, ఫుల్గా లూట్ చేసి మనమే రష్కి అయితే వెళ్ళిపోదాం. క్లాక్ టవర్ అంతా ఫుల్గా లూట్ చేసేలా. ఓకే, ఇంటి మీద దిగిపోతాం మనం. దిగ్గానే 999తో స్టార్ట్ అవుతుంది మన గేమ్ అయితే. మాత్రం ఏమవుతుందో కానీ 999తో స్టార్ట్ అవుతుంది. అదే మనకి లక్ 999 అడిందంటే బోయే కొడతాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మనం. ఓకే, మనకి MP40 కానీ UMP కానీ దొరికితే బాగుంటుంది గైస్. ఎందుకంటే 2 స్క్వాడ్ కదా, హెడ్స్ అయితే బేక్ కనెక్ట్ అవుతాయి. అయ్యి MP5 బాగానే కనెక్ట్ అయితే. ఓకే, ఇక్కడైతే ఏం లేవు. మనమైతే డబల్ షాట్ తీసుకుందాం. ఇక్కడ డబల్ షాట్ అయితే ఉంది. డబల్ షాట్ అయితే తీసుకుందాం. అరే, డబల్ షాట్ రాలేదు. ఎస్, నేనైతే చూసుకోలేదు. మళ్ళీ ఇది మారిపోయింది. డబల్ షాట్ వచ్చింది అనుకున్నాను. ఈ 2 ఇల్లు ఏరిసి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ నుంచి. హిట్ లిస్ట్ అయితే కొని మన టీమ్మేట్ని అయితే హిట్ లిస్ట్ కొనేమన్నాను. వెళ్తున్నాడు హిట్ లిస్ట్ కొనడానికే. ఈ రెండట్లో ఏ MP40 ఉంటే బాగుంటుంది గైస్. ఇక్కడ కూడా ఏం లేదు. ఇక్కడైతే డబల్ బెటర్ అయితే ఉంది. మన టీమ్మేట్ అయితే హిట్ లిస్ట్ అయితే కొనేసాడు. నాన్న మనమైతే ఇంకా లేట్ చేయకుండా రష్కి పోదాం. ఓకే, మన టీమేట్ వెళ్ళిపోతున్నాడు గైస్ మనకంటే ముందు. ఒరే, ఎక్కడొకడు ఉన్నాడు. ఇప్పుడు దాకా అనలేదు. అట్లీస్ట్ కొన్ని ఆడాడు. ఈయనైతే ఫినిష్ చేసి వెళ్ళిపోదాం మనం. ఎక్కడే ఉన్నాడు? ఇంట్లోనే ఉంటాడు. ఒరే, ఏడీడు. ఒరే, ఇప్పుడే కదా ఎక్కడున్నావు? అప్పుడే ఎక్కడ పోయారు ఇంట్లోనే. పంపిసి పెద్ద ఇంట్లో ఉన్నాడు. పెద్ద ఇంట్లో అయితే ఉన్నాడు. వీడికి 2 ఇచ్చారు. డబల్ షాట్ కూడా నాకు అవ్వలేదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. మన టీమేట్ అయితే కిల్ అయితే చోరు చేస్తాడు గైస్. ఫుల్ కొట్టాను, ఏం పర్లేదు. మనం అయితే హిట్ లిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే చాలా కిల్స్ వస్తాయి. ఈయన తీసుకెళ్తే వీడు మన కిల్స్ చోరు చేసేస్తాడు. ఆడైనా మన వెనకాలే వస్తున్నాడు. ఓకే, మనమైతే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వెళ్ళిపోదాం రష్కి అయితే. వీడు చూడండి, వీడు నా వెనకాలే తిరుగుతున్నాడు. వీడు ఎప్పుడు ఏమైనా కొడితే కిల్ చోటు చేద్దామని. ఓకే, అక్కడైతే వాల్స్ వేసారు. రేపు మన టీమేట్ ఎవడు కొడుతున్నాడు. వెనకాల ఉన్నాడా? నన్ను కూడా ఎత్తున్నాడు. వాల్ వేస్తాను. వెనకాల నుంచి కూడా ఎత్తాడు, చూసుకోవాలి. రే, ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాగా. ఓకే, వెనకాల అనుకున్నట్టే కొడిసారు కదా. ఇప్పుడే అనుకున్నాను వాలేద్దామని. అంతలోపు కొడిసారు. ఇప్పుడే స్క్రీన్ తిప్ప వాలేద్దామని చెప్పేసి. ఏం పర్లేదు, మన టీమేట్ అయితే బతికాడు. రే 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 నాకు చేస్తాడు గైస్. వీడు పుట్టిన 2 కిల్స్ ఫ్రీ కిల్సే. అబ్బా, ఈయన్ని కూడా ఎత్తున్నారు. ఇదైతే హీల్ చేసుకున్నాడు. ఇటు వెళ్ళిపోతున్నాడు మనకు రివైవ్ అయితే కొట్టడానికి. స్క్వాడ్ అయితే వస్తుంది గైస్. మనం అట్లీస్ట్ కొన్న స్క్వాడ్ అయితే మీద పడిపోయింది. మనం అర్జెంట్గా మన టీమేట్స్ సపోర్ట్ ఇవ్వాలి. వచ్చారు దగ్గరికి. అదిగోండి కిందకైతే వస్తారు. 6 గుండె ఎలా పరిగెడుతున్నారు. మొత్తం అందరూ వస్తారు. అరే ఏంట్రా ఇది? కాస్తుంటే చచ్చిపోను గైస్. ఒక్క బుల్లెట్ కొడితే చచ్చిపోతును. ఆడు బాంబులు వేసేసాడు. ఓకే, హిట్ లిస్ట్ పవర్ అయితే ఆగిపోయింది. వాళ్ళ పొజిషన్ మనకు తెలియదు. ఇప్పుడు ఎక్కడి నుంచి కొడతారో వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. ఓకే, అక్కడైతే చాలా మంది కొట్టుకుంటున్నారు. నా కింద అయితే ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. ఆడైతే పైకే రావట్లేదు. అలా ఇక్కడ ఫైట్ అవుతుంది. ఇదిగోండి ఫ్రీ కిల్స్ మనకి వచ్చేసింది. ఇది కొడిచాడు. అవి ఎదురుగా ఉన్నాడు. ఆడికి అయిపోయాడు.
ఓకే ఆడిని ఎక్కడి నుంచి కొట్టాడు. మరి కింద ఫ్రీకిల్ ఉంది. ఆ ఫ్రీకిల్ అయితే ఇప్పుడు ఎక్కడ నీ మామ పర్రి పోరా. ఒరే మనం చూసిన ఫ్రీకిల్సే కొడుతున్నాడు గేసిడు. ఈడైతే మన వెనకాలే తిరుగుతా మనం కొట్టే కిల్స్ అయితే కొడుతున్నాడు ఈడు. M4A1 త్రిబుల్ చిప్ అయితే దొరికింది. 2 కిల్స్ వచ్చినాయి అంతే. మనం కొట్టే కిల్సే చోరీ చేస్తున్నాడు ఈడు. ఓకే UMP అలాగే M4A1 అయితే దొరికింది. ఇక్కడ ఈడు ఎవరినో కొట్టాడు. ఆడి ఎదురున్నాడంటారా? ఎక్కడైతే ఎవరు లేరు. ఓకే మనమైతే ఇక్కడ ల్యాండ్ మెల్ ఇడిసి వెళ్ళిపోవాలి. అవి కూడా తప్పించేసుకున్నాడు. ఆడు వస్తే ల్యాండ్ మెల్ సత్తాడు. ఓకే డ్రాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. జీప్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే వెళ్ళిపోయినామండి. వెనకాల నుంచి అయితే ఒకడు వస్తున్నారు. వీడికి హెడ్ కనెక్ట్ అవుతుంది. హెడ్ ఓకే అడిగితే వాళ్ళు వేస్తాడు. రష్కి అయితే వెళ్ళిపోదాం. ఒరే ఎన్ని కిల్స్ స్టోర్ చేస్తారా నా దగ్గర. వీడు కిల్స్ మాత్రం మామూలుగా చోరీ చేస్తలేదు గేసుడు. నా వెనకాలే తిరుగుతున్నాడు. నేను కొట్టేవని కొట్టి కిల్ చోరీ చేస్తున్నాడు. ఆడికంటే ముందు మనమే కొట్టాలి ఫస్ట్. ఇగుండి అయితే నీడు నోటే. గుడి చెట్టు నా కొడక, నక్కలు నా కొడక. ఒరే ఇది చాలా దారుణం. ఇది నేను కొట్టే కిల్స్ అన్ని చోరీ చేస్తాడు. 6 కిల్స్ అయితే చేసుకున్నాడు గేసాడు. నా కిల్స్ అన్ని చోరీ చేస్తాడు. బా ఈడితో ఉండకూడదు గేసి. ఇంక మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మన గేమ్ మనం ఆడుకోవచ్చు. వీడు మన వెనకాల కిల్స్ అయితే చోరీ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరో ఉన్నారో ఫుడ్ స్టెమ్స్ అయితే ఇందాక వచ్చే పారిపోయినట్టున్నాడు. మనమైతే ఇంక వెళ్ళిపోదాం. 20 పాయింట్ కూడా ఎనిమిస్ ఉంటారు. అదిగోండి అప్పుడే 7 కిల్స్ చేస్తాడు. మనమైతే ఇక్కడ వెళ్ళి చూద్దాం ఎవరైనా ఉన్నారేమో. ఓకే ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. నేను నోట్ చేస్తున్నాడు. బుర్ర చూపిస్తలేదాడు. మన టీమేట్ అయితే వచ్చాడు మనం కొడుతున్నాడని చెప్పేసి. ఆడు రాకముందే మనమైతే వెళ్ళి కొడేద్దాం. రష్కి అయితే వెళ్ళిపోదాం. లేకపోతే వెనకాల వచ్చి కిల్ చేసేస్తున్నాడు. వీడికి ఎక్కడెక్కడ ఆనేస్తున్నారో తెలుస్తలేదు. వీడికి పెద్ద పెద్ద మిడిగుడ్లు వేసి చూస్తున్నాడు వాళ్ళనే. ఓకే వీడైతే దాన్ని వేసాడు. అదైతే కొట్టడం కాదు. ఓకే ఇదే మనం మంచి అవకాశం. స్పీడ్గా అయితే 8 మీద పోవాలి. ఆడు చూడన్నాడు వెనకాల వచ్చేస్తున్నాడు. నేను కొడతానని చెప్పేసి వీడు ఎక్కడ ఉన్నాడు. వీడు బుర్ర చూపించాడు. పగిలిపోయింది. 15 అయితే కిల్ చేసి మన పైకి వెళ్ళిపోతాం. పైన కూడా కొడుచుకుంటున్నారు. మన టీమేట్ అయితే కిల్ చేస్తారు. మన టీమేట్ మీదకి వస్తారు. అరే ఈడుకోండి. అరే మన టీమేట్ అయితే నాకు చేసి బేక్ కొడిసి మన టీమేట్ ఇవ్వాలి. ఓకే వీడైతే నాకు అయిపోయాడు. మన టీమేట్కి అయితే రవిచ్చేద్దాం. రే వెనకాల్చి కూడా వేస్తున్నాడు. వెనకాల్చి కూడా వేస్తున్నాడు. దారా అది బుర్ర అయితే పగిలిపోయింది. బేగా మనం కిల్ చేసుకోవాలి. లేకపోతే మన కిల్స్ ఆవిడకు ఫ్రీ కిల్ అయితే అయిపోతాయి. ఫస్ట్ టైం కిల్ చేసేద్దాం. అరే నాకు కిల్ ఇది ఇంకో కిల్ ఇదిరా. ఇక్కడ ఈ కిల్ కూడా అయిపోయింది. 2 కిల్స్ అయితే వస్తాయి మనకి. ఓకే టోటల్ 5 కిల్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ ఎదురుగా ఉన్నారో వీళ్ళని కొడేస్తున్నారు వాళ్ళు. వీడు చూడండి. వీడు మన వెనకాలే ఇంక అసలు కదులుతలేదు. ముందు వెనక్కి ఫస్ట్ అయితే మార్నింగ్ ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకంటే చిన్న జోన్ అయిపోయింది. జోన్ నుండి వచ్చేస్తారు ఎనిమిస్. ఫస్ట్ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది మనకి. ఎటు నుంచి వచ్చినా కొట్టడానికి. ఇంకా 7 మెంబర్స్ అయితే మిగిలేరు. ఒక స్క్వాడ్ అయితే ఉంది. ఈ పైన అయితే ఉన్నారు కేసు. వీళ్ళకి అయితే నీళ్ళు అయితే వేసేస్తున్నాడు మనోడు. మనమైనా ఊరుకుంటాం. మనం వేసేద్దాం. చూడండి ఎలా పోతున్నాడో కిల్ కొడేద్దామని. ఏమేమి ఉన్నాయి అన్నీ వేసేద్దాం వాడి మీదకి. ఒరే నీళ్ళు అయిపోయాడు కేసుడు. అదైతే నీళ్ళు అయిపోయాడు. ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారు. బా మన టీమేట్ అయితే ఓడిసాడు. ఇంకా డుయో అయితే ఉంది. పైన ఉంటారు అలా. పైన వెళ్ళిపోదాం మనం. ఆ 2 కిల్స్ మనం కొడేద్దాం. ఇంటి పైన ఉన్నాడు రా. ఆడు చూడకుండా మనం కొట్టాలి. ఊరేంటి ఎలా చూస్తున్నాడు. కిల్ చోర్ వచ్చేస్తున్నాడు గ్యాస్. ఇంట్లో ఎవడన్నా ఉన్నారా? ఒక నీడేసి అయితే చూద్దాం. ఫ్రీ బోయే కిల్ అయితే మనం కొట్టాలి. బోయే కిల్ కొడితే ఒక లెవెల్లో ఉంటుంది.
బోయగిలికి అయితే మనం రష్కి అయితే వెళ్ళిపోదాం. ఓయమ్మా చాలా రే చిన్న సెకల్ వీడు ఎక్కడ ఉన్నాడు? వీడు మన టీం ఆగరా కిందకి వెళ్ళి రారే. ఓకే గైస్, మనకైతే కిల్ వచ్చేసింది. బోయ కిల్ అయితే మనమే కొట్టేసాం. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.